అమర్ యూనిఫామ్ వేసుకొని ఆఫీస్‌కి వెళ్ళటానికి రెడీ అవుతూ ఉంటాడు. అప్పుడే బాగి ఉండండి అంటూ దువ్వెన తీసుకొని అమర్ తల దువ్వుతూ ఉంటుంది. ఒకటే దువ్వుతూ ఉండటంతో "ఏయ్! ఏంటి నాకు కొంబుతో దువ్వుకోవడం కూడా రాదనుకుంటున్నావా? ఇలా దువ్వుతున్నావు లూజ్" అని అమర్ అడుగుతూ ఉంటాడు. "అబ్బా! కదలకండి" అని బాగి అంటే, "నాకు దూకోవడం రాదా ఏంటి?" అని అమర్ అంటాడు. "మీకు రాదని కాదు కానీ, మిమ్మల్ని ఈరోజు ఇలా రెడీ చేసి పంపించాలనిపిస్తోంది. అందుకేనండి దువ్వుతున్నాను" అని బాగి తెగ దువ్వేస్తూ ఉంటుంది. "ఏంటి ఇలా చిన్న పిల్లాడిని చేసి, పౌడర్ పూసి, తల దువ్వి పంపించడమా రెడీ చేయటం అంటే" అని అమర్ అంటాడు. "అబ్బా! ఏవండీ మీరు నలుగురు పిల్లలకి తండ్రి అయినా కూడా మీరు బుజ్జి బుజ్జిగా, ముద్దు ముద్దుగా ఎంత బాగుంటారో" అని బాగి అమర్ బుగ్గల్ని చేత్తో పట్టి గిల్లేస్తూ ముద్దులు పెడుతూ ఉంటుంది. "ఒక పని చెయ్, కాటుక తీసుకువచ్చి బుగ్గన చుక్కన పెట్టి నా చేతిలో లాలీపాప్ పెట్టు, నేను ఇక్కడే కూర్చొని తింటూ ఉంటాను" అని అమర్ చెప్తాడు. "అరే! భలే ఐడియా ఇచ్చారండి" అని బాగి వెళ్తూ ఉంటే, వెళ్తున్న బాగిని అమర్ వెళ్ళనివ్వకుండా చేయి పట్టి లాగేసి, "ఏయ్! ఎక్కడికి?" అని అడుగుతూ ఉంటాడు. "లాలీపాప్, లాలీపాప్ అడిగారు కదా తీసుకువస్తా" అని బాగి కామెడీ చేస్తూ ఉంటుంది. అమర్ కొంచెం సీరియస్‌గా చూస్తూ ఉంటారు. అప్పుడు బాగి ఉన్నట్లుండి సీరియస్‌గా మారిపోయి, తన కంట్లో ఉన్న కాటుకని చేతికి తీసుకొని బుగ్గన చుక్క పెడతా" అని అమర్‌ని ముప్పు తిప్పలు పెడుతూ ఉంటుంది. అమర్ ముఖం బాగికి అందనివ్వకుండా దూరం దూరం జరుగుతూ ఉంటారు. అయినా బాగి అమర్ పైకి పైకి వస్తూ ఉంటుంది. అయితే కాసేపు అలా అమర్‌ని తిప్పలు పెట్టేసి, ఆ బుగ్గన చుక్క కాకుండా అమర్ చెవి పక్కన దిష్టి చుక్క పెడుతుంది. దాంతో అమర్ చాలా ప్రేమగా బాగి వైపు చూస్తూ ఉంటే, బాగి అమర్ కళ్ళలో కళ్ళు పెట్టి చూస్తూ ఉంటుంది. ఇద్దరూ ప్రేమగా ఒకరిని ఒకరు చూసుకుంటూ ఉంటారు.